అండి రోజు అమ్మ ఆసరా అన్న వృద్ధాశ్రమంలో అనగం చేయగాను ఆశ్రమానికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నగదు దాతలు అన్నదాతలు సుఖీభవ బిఈ 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులైన యుఎస్ఏ నుండి మరియు హైదరాబాద్ నుండి వారి మిత్రులైన శ్రీ వై ఉపేంద్ర గారు, శ్రీమతి స్వప్న గారు యుఎస్ఏ వాస్తవ్యులు, శ్రీ వి పవన్ కుమార్ గారు, జ్యోతి గారు యుఎస్ఏ వాస్తవ్యులు, శ్రీ కె శేషబాబు గారు, శ్రీమతి సంధ్యారాణి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ కెఎస్ శర్మ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ కె ఆనంద్ గారు, శ్రీమతి ఉషా గారు యుఎస్ఏ వాస్తవ్యులు, శ్రీ అనంత ఆదినారాయణ గారు, శ్రీమతి శేషురావు గారు యుఎస్ఏ వాస్తవ్యులు, అలాగే శ్రీ కె హనుమంతరావు గారు, శ్రీమతి సరోజా గారు యుఎస్ఏ వాస్తవ్యులు, శ్రీ బి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి మృదుల గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ శ్రీ సత్యనారాయణ గారు, శ్రీమతి దుర్గా భవాని గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ జులూరు పెంటేశ్వర్ గారు, శ్రీమతి పుష్పలమ్మ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ జి యాదవరెడ్డి గారు, శ్రీమతి అరుణ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ బిఆర్ చంద్రశేఖర్ గారు, శ్రీమతి లక్ష్మి గారు యుఎస్ఏ వాస్తవ్యులు, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి సువర్ణ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే సిఎల్ వెంకటరెడ్డి గారు, శ్రీమతి సరస్వతి గారు, అలాగే శ్రీ విలాస్ కంటికర్ గారు, మాధురి కంటికర్ గారు అలాగే అన్నదాతగా వేరుస్తున్నారు. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర యువతులకు ఆకలి తీర్చడానికి డోనర్ బిఈ 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులందరూ ప్రతి నెల అన్నం చేసుకున్న 65 మంది కడుపున అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే బిఈ 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులైన యుఎస్ఏ నుండి మరియు హైదరాబాద్ నుండి వారి మిత్రులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసరించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసరించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వప్న గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి శేషురావు గారికి, శ్రీమతి సరోజా గారికి, శ్రీమతి మృదుల గారికి, శ్రీమతి దుర్గా భవాని గారికి, శ్రీమతి పుష్పలమ్మ గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి లక్ష్మి గారికి, శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి సరస్వతి గారికి, అలాగే శ్రీమతి మాధురి కాంటికర్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉన్నాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ గౌరవ గ్రూప్ సభ్యులకు మరి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ కె శేషబాబు గారికి, శ్రీ ఉపేంద్ర గారికి, శ్రీ జూలూరు పెంటేశ్వర్ గారికి ఆశ్రమం శాశ్వత నివాసం కోసం డొనేషన్కి పునాది వేసిన దానికి కాని వారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు ఉపశల్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు ఉపశల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు బిఈ 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులు మరియు యుఎస్ఏ నుండి హైదరాబాద్ నుండి వారి మిత్రులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా స్వీట్ మర్దకాజా, అలాగే వెజ్ బిర్యానీ, అలాగే వంకాయ ఆలు కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. ఉన్న కానీ కొంత మిషన్ పెడుతున్నావు రోజు.